హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గడ్ సరిగత సోసరి కోడ్లు 2 కో ప్రెజెంటెడ్ బై అనుటెక్స్ గోల్డ్ అండ్ సిల్క్స్ లో సరికొత్త ఎపిసోడ్ కి స్వాగతం సుస్వాగతం. 2 టీంలు ఉన్నారు మన దగ్గర. వాళ్ళ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. ఏ టీం అత్తగారు మీ పేరు? నా పేరు కమల. కమల. కోడలు గారు? కవిత. అండ్ ఇట్ సైడ్ అత్తగారు మీ పేరు? జ్యోతిర్మయి. కోడలు గారు? సౌమ్య. సౌమ్య. వెరీ గుడ్, సూపర్. సో ఇప్పుడు మీ నలుగురితో ఫస్ట్ రౌండ్ ఆడతాం. సో ఇప్పుడు ఏంటంటే ఈవిడ వాళ్ళ కూతురు వాళ్ళ మమ్మీ స్కూల్లో ఏమో సరిగ్గా టీచర్ సరిగ్గా చెప్పట్లేదు, మార్కులు రావట్లేదు ఈ అమ్మాయికి. ఈ అమ్మాయిని అడిగితేనేమో మా టీచర్ సరిగ్గా చెప్పట్లేదు అందుకే రావట్లేదు అంట. సో ఆవిడేమో మిమ్మల్ని అడగడానికి వచ్చారు, ఏంటండి మా అమ్మాయి అంత మంచి బాగా చదువుతుంది కానీ మార్కులు రావట్లేదు మీ వల్ల అని. ఓకే, వెరీ గుడ్. అత్తగారు కడిగేయండి నీళ్ళు. యాక్షన్. మా అమ్మాయి రోజు స్కూల్కి వస్తుందండి, మీరే రావట్లేదు అని చెప్తున్నారు. ఇదే నాకు అర్థం కావట్లేదు. నేను ఒక్క రోజు రాకపోయినా నష్టం లేదు, నేను లెసన్ చెప్పేసేసాను. బట్ ఏంటంటే మీ పిల్లలు డైలీ వచ్చినా రాకపోయినా చేసేటట్టు నోట్స్ కంటిన్యూగా వాళ్ళు రాసుకుని ఉంటే కనుక వాళ్ళకి కంపల్సరీగా వస్తుంది. మా పిల్లలు రోజు వస్తుంది అసలు ఇలానే మాట్లాడుతుంది మమ్మీ. సీరియస్ గా చూస్తుంది మమ్మీ, నాకు భయం వేస్తుంది మమ్మీ తను చూస్తుంటే. కాదండి, గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్తాం కానీ నీళ్లు తాగించలేము, ఎగ్జామ్ దాకా తీసుకెళ్తాం కానీ ఎగ్జామ్ లో క్వశ్చన్ కి ఆన్సర్ రాయించలేము మేము. మీకు పేరెంట్స్ మీటింగ్ నాడు ఎన్ని సార్లు చెప్పాం, ఒకసారి రండి మీరు పేరెంట్స్ మీటింగ్ కోసం మీ పాప రాసిన పేపర్లు చూపిస్తామని చెప్పాం. బట్ మీరు రాలేదు, అది మాకు సంబంధం లేదు. అంతే. చూడండి మమ్మీ అలానే భయపెట్టదు మమ్మీ. ఇంకో స్కూల్కి వెళ్ళిపోదు, వద్దు ఈ స్కూల్ బాలే. సరే మమ్మీ. అమ్మయ్య. సో ఇప్పుడు మీ యాక్టింగ్ కళా పోషణ మాకు అంతా అర్థమైపోయింది. ఇది ఊరికి సరదాగా అడిగాం. ఇప్పుడు అసలు ఏంటంటే మనం డమ్ స్లాట్స్ ఆడతాం. ఓకే, సో అత్తగారు కోడలకి ఏదో చెప్దాం అనుకుంటారు కానీ మాటలతో చెప్పరు, ఓన్లీ యాక్ట్ చేసి చూపిస్తారు గాలిలో. అదేంటో మీ కోడలు కనిపెట్టాం. ఓకేనా? సో కోడలు గారు ఇటు, అత్తగారు అటు, మీరిద్దరు ఇటు. సో మీ అత్తగారు ఇప్పుడు నోరు కదపకుండా, ఓకే, అసలు ఏమి గాలిలోనే రాస్తారు, గాలిలోనే ఉన్నావుగా హెల్ప్ చేయడానికి. అయ్యో భలేవరే, వచ్చింది కూడా పోతట్టుంది నువ్వు చెప్తే. నాకేం తెలీదు, నీకు నేను, నాకు నువ్వు, నేను నువ్వు, నేను ఎవరో తెలియదు. నీకు బుర్ర లేదు, నాకు బుర్ర లేదు. లేక వీణా పలుకలేనన్నది నాకు తెలియట్లేదు, కొంచెం హెల్ప్ చేయొచ్చుగా ప్రదీప్. అబ్బా తరుణ్ సినిమా చెప్తారు మరి. అబ్బో అలాంటివి ఉండవు. నువ్వు లేక నేను లేను. అది చూసారా, అయితే ఆవిడిందని చెప్తాను, నువ్వు లేక నేను లేనంటాను. నీకు బుర్రలేదు నాకు బుర్రలేదు అనుకుంటారు మీరు. ఓకే, అతమ్మ సూపర్ యాక్టింగ్. ఒకవేళ మౌనవ్రతం ఉన్న రోజు క్లాస్ చెప్పాలంటే ఇలా చెప్పొచ్చు మీరు. గుడ్. ఓకే, యాక్షన్. రాముడు అది కాదు, గగనపై అర్థం కావట్లేదు. నువ్వు అలా చేస్తే అది చెప్పేది కూడా రావట్లేదు. అరే ప్లీజ్ ప్లీజ్ చెప్పవా, హెల్ప్ చేయవా ప్లీజ్. హీరో పేరా? హీరో పేరా? బాబు. ప్రభాస్. ప్రభాస్. మహేష్ బాబు. గబ్బర్ సింగ్. బాబీ ప్లీజ్ ప్రదీప్ చెప్పు. ప్రదీప్ ఈ 2 పాటలు స్టార్టింగ్ ఏంటి? గగనా బాబీ. ఓకే, మీ సమయం దాటినది. ప్లీజ్ 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 చెప్పు. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయింది మీరు మొదలెట్టి, ఇంకా మీరు ఆన్సర్ చెప్పలే. 6 అడుగుల అందగాడు. చెప్తున్నానా ఇలా ఇలా అర్థం కాలేదు. ఓకే, సత్య గారు మీకు ఇచ్చిన 2 ఛాన్సెస్ లో ఒకటి కరెక్ట్ గా చెప్పించారు మీ కోడల చేత. మరి మీ కోడల పరిస్థితి ఏంటో చూద్దాం. ఓకే, క్లాప్స్. అర్థమైపోయింది మీకు ఆట ఇప్పుడు. చేప. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్. చెప్పు. ఇది సంస్కారవంతమైన చేప అవతారమా? చేప నీటిలో చేప వచ్చి నెల మీద పడ్డే నీళ్ళలో చేప. చేప ఓకే, నెక్స్ట్ వాట్ నెక్స్ట్? దట్ ఈస్ ద సేమ్ థింగ్. చేప ఏంటా? మత్స్య అవతారం. చేపలో మోడల్స్ ఏమున్నాయి మీరు? నీళ్ళలో ఉంటుంది. నాకు అదే తెలుసు. నీటిలో చేప. అపోలో
అపోలో ఫిష్. మంచినీటి చేప. చేప ఓకే. చేప ఈదుతోందా? ఏదగా డాన్స్ చేస్తుంది. నేను చెప్పాను హ్యాపీ అవుతుందంట. ఎక్కడ ఉందా? ఎక్కడుంది చేప? చెరువులో ఉంది. ఓకే, చెరువులో చేప. చెరువులో చేప. చేపల చెరువు. అయ్యి బాబోయ్. ఓకే, వెరీ గుడ్. చేపల చెరువు. మీకు ఫిష్ అంటే ఇష్టమా? చిచ్చి చిచ్చి వెదవది చేతిలో చిరగ్గా ఉంటుంది కానీ నోట్లో భలే ఉంటుంది. రాత, పెన్ను, కలము, పుస్తకము, కవిత, కవిత. పాట. ఓకే. చెప్పండి. ఉత్తరం. పోస్ట్ బాక్స్ లో ఉత్తరం. ఉత్తరం వేసాం. పోస్ట్ బాక్స్ లో ఉత్తరం. అంతే, పోస్ట్ లో ఉత్తరం. ఉత్తరం పోస్ట్ బాక్స్ అంతే. అంతే. ఓకే, వెరీ గుడ్, సూపర్. సో 2 ఆప్షన్లు, పోస్ట్ బాక్స్ ఒకటి, చేపల చెరువు ఒకటి కరెక్ట్ చెప్పారు. మీ దగ్గర ఒకటి కరెక్ట్ వచ్చింది. సో మొత్తం కలిపి మీ టీం కి 3 పాయింట్స్ వచ్చింది. ఓకే, మీ రథు కొడలు గారు ఇటు. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు ఈసారి మీ అత్తతో కాకుండా ఆవిడ కొంత కంగారులో ఉన్నారు కాబట్టి కోడలతో స్టార్ట్ చేద్దాం. వీళ్ళు చెప్తారులే, చూద్దాం మనం. జడ్డు వీజీ. ఇద్దరు పూచి. అగిపిట్టి, అగిపుల్ల, సబ్బుబిల్ల, అగిపుల్ల, సబ్బుబిల్ల. రైట్ ఆన్సర్. సూపర్. నేను చెప్పలా కానీ సబ్బుది భలే చూపించారు మీరు. నిజంగా దురదొచ్చినట్టే ఉంది. అదేంటో మామూలుగా సబ్బు ఎవరైతే మెల్లగా రాసలేరు. టెన్షన్ లో నేను అలా రాసేసుకుంటా. ఎక్కువ కింద చెప్పు. అమ్మోరు కాళికాదేవి. చంద్రముఖి. 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 వెరీ గుడ్, సూపర్. ఓకే, నేను ఇంకా జుట్టు అంతా ముందేసుకుని వారాయ్ అంటారేమో నేను తరచుకురా, కానీ అనకుండానే చేశారు, అనకుండానే భయపెట్టారు. వెరీ గుడ్, సూపర్. సో 2 కరెక్ట్ చెప్పారు కోడలు గారు. వెరీ గుడ్. అత్తగారు, ఇదంతా మీ టాలెంటే. థ్యాంక్ యూ. వాళ్ళు చేయడం కాదు ఇంపార్టెంట్, అత్తలు బాగా చెప్తారు. అది కదా, అందుకే మీరు కూడా 2 పాయింట్స్ వచ్చాయి, మీకు 2 పాయింట్స్ వచ్చాయి. భలే కవర్ చేశారు ప్రతి. వెరీ గుడ్. సో ఇప్పుడు అత్తగారు ఛాన్స్. అత్తగారు నోరు కదపకూడదు. ఓకే, జడ. వీళ్ళు కానీ 2 చెప్పారు అనుకోండి, 2 వీళ్ళకి 2 పాయింట్స్, 4 పాయింట్స్, మన 3. జడ. 2 జళ్ళు. సీత. 2 జళ్ళ సీత. వెరీ గుడ్, సూపర్. ఏం చేశారు? చెప్పలేదు. వెరీ గుడ్. సో ఇప్పుడు లాస్ట్ ఉంది. ఇది కనుక మీరు కరెక్ట్ గెస్ చేస్తే వాళ్ళకంటే 1 పాయింట్ ఎక్స్ట్రా, మీకు గెస్ చేయకపోతే వాళ్ళతో పాటు సమానం. మీరు దండం పెట్టుకోండి. హారతి. హారతి. హారతి కర్పూరం. ఆవిడ విసిరేసే మళ్ళీ 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 అది ఆమె మూడు వచ్చినప్పుడే వస్తుంది. అబ్బా, 3 వచ్చినప్పుడే విసిరి వస్తుందంట. అబ్బా, ఓకే, మళ్ళీ 3 వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో మీ టీంకి 4 పాయింట్లు, మీ టీంకి 3 పాయింట్లు వచ్చాయి. అండ్ కంగ్రాచులేషన్స్, 1 పాయింట్ లీడ్ లో ఉన్నారు. కానీ ఫస్ట్ రౌండ్ కదా, గిఫ్ట్లు మాత్రం ఇద్దరికి ఇస్తాం. ఓకే, వెరీ గుడ్, సూపర్, క్లాప్స్. సో చాలా బాగా ఆడారు ఫస్ట్ రౌండ్. అండ్ 2 టీములకి పాయింట్లు కొంచెం తారుమారు. అంటే ఇటు సైడ్ 4 పాయింట్స్, ఇటు సైడ్ 3 పాయింట్స్ వచ్చాయి. కానీ 4 చేతిలో గిఫ్ట్లు ఉన్నాయి. అది మీ మొహంలో ఉన్న ఆనందం నాకు అర్థమైంది. వెరీ గుడ్. ట్రిప్లెక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ గడ్సరి అత్త సోసరి కోల్ 2 కో ప్రెజెంటెడ్ బై అనుటెక్స్ గోల్డ్ అండ్ సిల్క్స్. ఇప్పుడు 2వ రౌండ్కి వచ్చారు అత్త కోడలు. సెకండ్ రౌండ్ లో డాన్స్ లాంటిది ఉంటుంది. డాన్స్ చేసినప్పుడు మధ్యలో రాగో తాళో ఏదో మిస్ అయ్యి నేను విజిల్ వేస్తాను. సో విజిల్ వేసినప్పుడు మీరు ఆగాలి. గాలి వస్తుంది చూసారా, మీరు ఆగితే మీకు పాయింట్ వస్తుంది, ఆగిపోతే పాయింట్ పోతుంది. ఓకే, మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో మెకనాస్ గోల్డ్ లాంటి పప్పాయో
ఇలా లిప్పులకేసా అలా నిప్పుర చేసా అమ్మయ్య మాల్ బంతులు కూడా మర్చిపోయారు. అమ్మయ్య చాలా బాగా డాన్స్ చేశారు. ఎగ్జాక్ట్లీ తమన్నా ఎలా చేసిన అలాగే చేశారు మీరు ఇద్దరు. అంతకంటే ఇంకొంచెం బెటర్ గా చేశారు నా ఫీలింగ్. అండ్ ఇద్దరు విజిల్ సౌండ్ కాగారు. ఇద్దరికి 1 పాయింట్. ఓకే, సెకండ్ సాంగ్. ఓయ్ బాబు ఓయ్ రా బాబు ఓ రారి ఒరేయ్ ఏ బాబు ఓ రా బాబు బాబు ఏ రా బాబు పుర్రా మిసం కి రుచి పులన బాబు తిమ్మిడి తరువులేసే గరీబు ఏ బాబు ఓ రా బాబు బాబు ఏ రా బాబు బుర్రా మిసం కి రుచి పులన బాబు బాబు ఓ రా బాబు బాబు ఏ రా బాబు తిమ్మిడి తిమ్మిడి తరువులేసే గరీబు వెరీ గుడ్. ఈసారి కూడా చాలా బాగా డాన్స్ చేశారు. కానీ అసలు విషయం ఏంటంటే విజిల్ సౌండ్కి ఎవ్వరూ ఆగలేదు. అది నాకు చాలా ఆనందమైన విషయం. కానీ అత్తకు మాత్రం విజిల్ వినిపించిందండో, వెనక నుంచి బాల్ ఇసిరింది. ఓకే, ఇద్దరు అత్తలు ఇప్పుడు స్పెషల్ సాంగ్ కి పర్ఫామ్ చేయబోతున్నారు. ఇప్పుడు అందరు ధైర్యంగా నుంచోండి. క్లాప్స్ వన్. సింగుకి లైనేసా కొంచెం తెక్కని వదిలేసా గా బిజినెస్ మ్యాన్ కి ట్రై చేసా మస్తు బిజీ అని ఒక్కేసా ఓ గంత్రికేమో బీటేసా కంగోరే పుట్టి తగ్గేసా నా డార్లింగ్ వైపో లుక్కేసా ఆ డేరింగ్ చూసి చెక్కేసా ఓ మై గాడ్ సోలో లైఫ్ ఏ వెరీ బ్యాడ్ ఏ కన్నా బాడీ గార్డ్ I'm a naughty girl, 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 girl. 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 ఆ గబ్బర్ సింగుకి లైనేసా కొంచెం దిక్కని వదిలేసా సూపర్ గా డాన్స్ చేశారు. కోడలు ఎలా డాన్స్ చేసినా గానీ అత్తలు మాత్రం బీభత్సాలు సృష్టించారు. అండ్ అత్తలే ఇంకా బాగా డాన్స్ చేశారు కోడల కంటే. ఒక సరికొత్త రకంగా, అంటే ఈ పాటకి ఇలా కూడా చేయొచ్చా వావ్ అని చెప్పి అత్తగారు మీరేం స్పెషల్ చేశారు. నుంచి చోటు నుంచి కదలకుండా, ఆ నుంచి చోటు నుంచి కదలకుండా ఓన్లీ చేతులతో తలతో స్టెప్ కవర్ చేశారు. అదే మరి వెరైటీ. ఇద్దరు కోడళ్ళు విజిల్ సౌండ్ కి ఆగలేదు. కానీ ఇద్దరు అత్తలు మేము అడగగానే డాన్స్ చేశారు. కాబట్టి అత్తలు ఇద్దరికి 1 పాయింట్. సో మొత్తం మీ టీమ్ స్కోర్స్ 2 పాయింట్స్. లాస్ట్ సాంగ్ ఎవరైతే వాళ్ళే విన్నర్స్. ఓకే,
లాస్ట్ సాంగ్. ఏ నా పైట పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ ఏ నా పైట పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ నువ్వేమో ఉడుకెత్తే ఎండ నేనేమో చన్నీళ్ళ కుండ అయిపోయి దేవుడా చూపించు దీనెల్లు ఎక్కడా ఎక్కడా ఓరయ్యో దీని సిగ్గు సిమ్మడా చేసింది నా తెల్లు తుక్కడా తుక్కడా ఏం కావాలో చెప్పు ఎగుడా దిగుడా వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనక ఎవల్లో వచ్చేయ్ ఎవ్వరికి దొరకం ఈడొస్తే వేడెక్కే డ్రీమ్స్ అన్ని సహజం చల్లార్చుకోకుంటే తెల్లార్లు నరకం నా పైటే పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ నువ్వేమో ఉడికెత్తే ఎండ నేనేమో చన్నీళ్ళ కుండ Come, I will tell you what I done. Rum pum 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 करे सारी रात हम. तुम मुझे क्यूट लगे तुम. You are the one, my lovely Kanakam. ఓకే సూపర్. సో ఇచ్చారు కోడలు లాగారు, ఇచ్చారు కోడలు ఆగలేదు, కాబట్టి ఆ పాయింట్ ఇటు వెళ్ళిపోయింది. మీ స్కోర్ 3, మీ స్కోర్ 2. కంగ్రాచులేషన్స్. సో ఇక్కడితో 2 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు. ఈ అత్తగొడలు 2 రౌండ్స్ ఫినిష్ అయిపోయాక ఇచ్చే టీమ్ స్కోర్ ఇందాక 4, ఇప్పుడు 3, 7 పాయింట్స్. ఇందాక 3, ఇప్పుడు 2, 5 పాయింట్స్. ఇప్పుడు 3వ రౌండ్ అట్టిపళ్ళు రౌండ్. చాలా మంచిది అట్టిపళ్ళు ఒంటికి. 1-2 తింటే మంచిది, ఆ డజన్ తింటే ఇంకో తేడా కొడుతుంది, అంతే తేడా. ఓకే, 3 నిమిషాల టైంలో ఎన్ని అట్టిపళ్ళు తింటే అన్ని పాయింట్లు వస్తాయి. 3, 2, 1 గో. కొంచెం మెల్లగా చెప్పాము ఆన్సర్ చెప్పినప్పుడు, తెలిసిపోదు అందరికి. ఎన్నిసార్లు చెప్పాం. అత్తగారు మీరు ఏమైనా ప్రశ్న అడుగుతారా లేదా? అయ్యో అమ్మాయికి రాలే. ఈ ఎపిసోడ్ నుంచి ఇద్దామని ఫిక్స్ అయ్యాను నేను. నువ్వు అడిగేస్తామా, టీచర్ కదా. అట్టుపడి తింటూ కళ్ళలో నీళ్ళు రావడం ఫస్ట్ వ్యక్తి నిన్నే చూసాను తెలుసా. ఎవడన్నా కారం తింటే అసలు ఏం తీపి తింటే వస్తుంది. అత్తమ్మా నోటిలోకి ఎక్కి చూసింది, నోటిలో దూకింది. నూతి మీదకి ఎక్కి చూసింది, నూతి మీద ఎక్కి చూసింది, దూకింది. తాడు బకెట్. సరిగమ పద. రెడీ రెడీ 10 రెడీయా? ఇలా 4, 3. పూర్తిగా అయిపోయిన తొక్కల్ని ముందుకు పెట్టండి. 1, 1, 2, 3, 4, 5, 6. అర డజన్ తింది ఈవిడ. ఎవరైనా 1, 2 తింటాడు, 6 ఎవరైనా తింటారా మీరు? 1, 2, 8. 8 అట్టుపళ్ళు తిన్నారు. అందులో ఫస్ట్ అట్టుపండు అత్తగారే తక్కువల్చారు. నేను తెలిసి ఇక్కడ పెట్టేసి ఫస్ట్ వచ్చింది. పెట్టేసి అవునా? అయితే 8ఏనా? సో మీ స్కోర్ 8, మీ స్కోర్ 6. ఓకే, ఇప్పుడు అత్తగారు మీ స్కోర్ 12 అండ్ మీ స్కోర్ 8. ఓకే అత్తగారు ఇప్పుడు మీరు తింటారు, మీరు రండి. 3, 2, 1 గో. టీచర్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా టీచర్? ఆయన అలానే అంటాడు కానీ నువ్వేం చెప్పకత్తే తినండి. పాయింట్ ఇచ్చాగా చేయబెట్టుకుంటారండి. ఆవిడ మరి పైకి ఎత్తమనండి. ఆవిడ అటువంటి పైకి ఎత్తితే ఈజీగా ఉంటుంది. కిందికి దింపనా? పొట్టు తీసి అత్తమ్మా మీకు కూడా కావాలా బోనస్ పాయింట్స్? వద్దా? ఓకే.
లతమ్మా క్వశ్చన్ ప్లీజ్. అడుగడుక్కి దిగిపోతుంది ఏంటది? అడుగడుక్కి దిగిపోద్దా? గుణపం. ఒక్క నిమిషం ఆగండి, వస్తాయి ఇట్లా. అటు పోయి రావద్దు, నీ తెలివేమో. నేను నడిస్తే కొంచెం చెప్పేదేంటి? ఎవ్వరు చెప్పరు, చూడు కాదు సార్, మీరు కూడా వెనక్కి తిరిగి చూడు. ఎవరు చెప్పరు. అందరికి అది ఇక్కడ అడుగడుక్కి మోకాల్లో ఉంటది కదా. అరికాలు. కాదు ఆ. కాదు కాదు బురద. కాదు. బురద కదా. అడుగడుక్కి దిగిపోద్దంట. ఆ. కాదు కాదా? మెట్లు కదా? కాదు. అడుక్కడి డిస్టెన్స్ కాదు. అదే ఇటు ఇటు చూడ. సూదిలో దారం. ఎగ్జాక్ట్లీ రైట్. నువ్వు చెప్పలేలే, నాకు తెలుసు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్పారు, ఎవరు చెప్పలా? నువ్వు అందుకున్నావు అంత దాన్ని. బొమ్మలేదు అక్కడ, చూడ వాళ్ళేం చెప్పలా. 2 పాయింట్స్ వచ్చాయి మీకు. థ్యాంక్ యూ. అయిపోయిందా? అవలే. ఇప్పుడు మీ ప్రశ్న. ఇంకొకటి చెప్పు నాకు. కొండలు గారు అడగండి. అడిగేసారేమో, నాకే వినపడలేదు. అబ్బా దబ్బా జబ్బా. అబ్బా దెబ్బ చెప్పా. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. అనవసరం గెలిగారు. అక్కడ పోతే అలాగే ఉంటుంది నీకు. అడగండి, మీరు అడగండి. చెప్పత్తయ్య. తోసేస్తాం లోపల, అని లోపల వేసాం. ఇంట్లో మొగ్గ, వీధిలో పువ్వు. గొడుగు. అక్కడ అంత క్లియర్ గా వినిపిస్తుంది వెనకాల, నువ్వు చెప్పేది ఏంటి అసలు? ఏయ్, కుర్రాడి. అంటే నీకు అంటే వినిపిస్తే- నీకు బ్రెయిన్ లేదనమాట, నువ్వేం చెప్పట్లేదు. అమ్మాయికి రాలి, ఇప్పుడు అర్థం చేసుకోలేదు ఆ విషయాన్ని. వాళ్ళు చెప్తారు కానీ నాకు వినపడదు. నేను కానీ ఆలోచిస్తాను, వినిపిస్తుంది, కానీ వినిపిస్తుంది. నాకు వినపడదు. అబ్బో, మాకు తెలియదేమో, వాళ్ళు నేను మెల్లిగా వస్తాను. చెప్తే. నేను వస్తాను, అప్పుడు చెప్పండి. అక్కడి నుంచి అరవకండి, అరవకండి. అరిస్తే అనవసరంగా వీళ్ళకి తెలిసిపోతుంది. మళ్ళీ 2 పాయింట్స్ వచ్చాయి మీకు. ఓకే, 4 పాయింట్స్. మెల్లిగా తిను. మీరే మంచివాళ్ళు, అడుగుతున్నారు. అబ్బచ్చా. వీళ్ళు మబ్బులు అడగట్ల. ఆకాశంలో రంగురంగుల అరవిల్లు. ఆకాశంలో రంగురంగుల అరివిల్లు. ప్రదీప్ ప్రదీప్. మీకు ఆన్సర్ తెలిస్తే డేలు కోరుకో, అంతేగాని అరవకండి. ఇంద్రధనుసు. కాదా? నిన్ను అడిగి కూడా వేస్ట్. ఇప్పుడు ఆకాశంలో రంగురంగుల అరివిల్లు. అది కాదు, ఇంద్రధనుసు కాదు బాబు. అవును తెలుసు, అందుకే మళ్ళీ వచ్చా కనుక. మళ్ళీ ముందుకు కూడా రావాలి ఆన్సర్ తెలుసుకొని. ఇంకేమైనా చెప్పండి ఆప్షన్. ఆకాశంలో రంగురంగుల అరివిల్లు. ఆ. ఆకాశంలో ఎగిరే హరివిల్లు. ఎగిరే అరివిల్ల. ఎస్. గాలిపటం. కాదు. సీతాకోక చిల్క. అర్రే నేను చెప్పండి, క్యాచ్ పెట్టాడు కదా. బటర్ఫ్లై. కాదు కాదు. అదే కదా. బటర్ఫ్లై. ఒకరి ఏం కాదు. 10, 9, 8. వెరీ గుడ్, క్లాప్స్. 1. ఇందాక మీ స్కోర్ 8 కదా, లెక్కెట్టండి. 9, 10, 11. మీ టోటల్ స్కోర్ 14. ఓకే, ఇట్ సైడ్ 1, 2, 3, 4, 5, 6. ఇందాక 12. మీరు బోనస్ పాయింట్స్ ఇచ్చారు కదా. 12 + 6 18. ఇప్పుడు మీది 12 వాళ్ళే. కంగ్రాచులేషన్స్, మీరు ఈ రౌండ్ విన్నర్స్. మీకోసం ఇప్పుడు నాకు వద్దు, మీరు నేనే ఇచ్చుకున్నాం, మీకేం ఇవ్వట్లా. ఓకే, అంటే అట్టి పని చేయి కదా, దిగుడు అంటుకుంటారు. అబ్బచ్చా. ఆ చేతికి వెళ్ళేదిగా. క్లాప్స్. 1 గిఫ్ట్. సో ఇటు సైడ్ 14, ఇటు సైడ్ 18. బలంగా ఉన్నారు అత్త కోడళ్ళు. ఇప్పుడు వాళ్ళు పాటలు పాడతారు అట్టుపళ్ళు అరగడం కోసం. ఓకే, ఫస్ట్ కార్డ్ రిజల్ట్స్. ఏ టీం పాడండి. నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం. మరి ఆయన నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. నువ్వు నన్ను ప్రేమించావని నిన్ను ప్రేమించానని తెలిసాక
నువ్వక్కడుండి నేనిక్కడుంటే, నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం. ఓకే 2 పాయింట్స్ వచ్చాయి మీకు. కంగ్రాచులేషన్స్. టీచర్ గారు మీరు కూడా పాటలు పాడతారా? ట్రై చేద్దాం. మీ అన్నయ్య వచ్చాడు. ఏ టీం? చలి చలిగా అల్లింది, గిలిగిలిగా గిల్లింది, నీ వైపే లాగింది మనసు. ప్రదీప్ వైపు లాగింది కానీ తొలి తొలిగా అంతే వచ్చు. అంతే వచ్చా? ప్రభాసం చూసి అయిపోయింది ఇవిడ. వెరీ గుడ్. 2 పాయింట్స్ వచ్చాయి. సో మీ స్కోర్ 4. మనసు ఇంకా ఓపెన్ అవ్వలేదు అకౌంట్. ఇంకొంచెం ఫాస్ట్గా అమ్మా. ఏదో ఆలోచిస్తున్నారు. ఏ టీం? మీకు ఛాన్స్ రావచ్చు ఇప్పుడు. మీరు కూడా ఆలోచించండి. వచ్చు నీకు వస్తే పైకి పాడు. ఏమనకండి, వాళ్ళకి వినిపించేస్తాయి. అత్తగారు దెబ్బే ఐడియా రావట్లేదు. ఐడియా రావట్లేదా? కృష్ణుడి గురించి పాడు. గోపాల కృష్ణ మాయలు చాలయ్యా, నీ కన్నులతో లోకాలు ముంచి. ఆ? గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలా, అంతే. నీ కన్నులతో లోకాలు చూస్తే దేవుడు ఏదో ఒకటి. ఓ ఏదో ఒకటి ఉంటే ఉండదు అక్కడ. ప్లీజ్ ప్లీజ్. బి టీం. గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా. ఇప్పుడు తిరుపతి వెళ్ళామనుకో అమ్మా, అక్కడ ఎక్కువగా పాటలు వినిపిస్తూ ఉంటాయి కదా. ఏం పాటలు వినిపిస్తాయి? ఏయ్, డ్ర్, హై. బి టీం. ఆవిడ పేరు మీదే ఉంటుంది ఆ పాట. ఓకే, సో ఏ టీము బి టీము ఇద్దరికి 1-1 పాయింట్. కళ్ళు తుడుచుకోమ్మా. సో ఇట్ సైడ్ స్కోర్ 5, ఇట్ సైడ్ స్కోర్ 1. బి టీం. పాడు. ఈవిడేమో నితిన్ డబుల్ యాక్షన్ ఉంటుంది ఆ సినిమాలో ఉంటుంది. త్రిష. ఓకే, అలాగే ఇచ్చేద్దాం. సరేనా? పాడే. పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు చూస్తారంటావా, ఓ, చిలిపిగా చెంతకు చేరేవా. అంతే. సరసం కాదంటావా, సమయం లేదంటావా. 2 పాయింట్స్. అండ్ మన స్కోరు 7, మన స్కోర్ 1. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈసారి పాట పాడండి, నా మాట వినండి. ఓకే? అడ్డే ముందు చూపిస్తున్నారు చూపిస్తున్నా కదా, మీరు, అడ్డే ముందు తీయాలిగా. చూపిస్తున్నారు. బి టీం. ఆవిడకి విజిల్ వేస్తోంది, దగ్గర దాకా వస్తోంది, కానీ అయ్యో ఎందుకో ఏమో ఏంటో ఏం అర్థం కాదు. కాదు కాదు, నాకు స్లో సాంగ్ ఐడియా ఉంది కానీ ఓయ్, ఓయ్. అబ్బా. పాట గుర్తురాట్లే. హౌ కెన్ దట్ బి పాసిబుల్? కొంచెం క్లూ. ఎందుకో ఏమో ఏంటో ఏం అర్థం కాదు. ఉంది ఉంది పాట ఉంది. టైం అయిపోయింది. అవునా? పాడండి అయితే. తప్పు పాడితే అప్పుడు చెప్తా. ఎందుకో ఏమో తులి తిరగని వయసే, ఆ. తులి తిరగని వయసే, చిట్టిన చిట్టి నడుమునే చూస్తున్నా. అది కాదు. అది కాదా? టైం అయిపోయింది, నేను పాడతాను అన్నారు మరి. ఓకే, ఎవరికి పాయింట్ రాలేదు. వెరీ గుడ్. బి టీం. వాన వాన వెన్నెల వాన తడవని తడవని కురవని కురవని, వాన వాన వెన్నెల వాన తడవని తడవని కురవని కురవని, లేత లేత కన్నుల్లో. అనవసరంగా పాటను మార్చేస్తారు. ఇంకో సాంగ్ ఉంటది ఇదే సినిమా. ముని తడి ముడిసి తడిసిపోని. వదిలే అమ్మా పాటను, వదిలే. నువ్వు దాని గురించి ఆ పాటని, మంచి పాట. పాడే కదా.
ఆట కావాలా పాట కావాలా మస్తు మస్తు అందమైన తెలుగు పాట కావాలా బీట్ కావాలి ఆట అచ్చ తెలుగు హార్ట్ కావాలి. అందమైన అచ్చ తెలుగు బీట్ అందమైన అచ్చ తెలుగు బీట్ కావాలి. ఆవిడే పాడచ్చు డైరెక్ట్ గా, మీకు చెప్పి మీరు పాడలేదు. పాడండి అత్తయ్య ప్లీజ్, మళ్ళీ మన పాయింట్స్ ఇంకా పడిసా కదా అయిపోయింది. సో ఫస్ట్ పాడింది బి టీం వాళ్ళు 2 పాయింట్స్. సో మీ స్కోర్ 3, మీ స్కోర్ 7. చిట్ట చివరి 2 మిగిలే. సత్యంబు ఏ టీం ఆవిడ చూస్తారండి, విజిలేషన్ మీరు కదా. పడతా కమాన్ ఎస్, మీకు వచ్చి ఈ పాట. లంచ్కి వస్తావా మంచికి వస్తావా కోనికొస్తావా కన్నె డిన్నర్ ఇస్తావా సై సై సోకులతో సై అంటానా. మలయాళం లైన్ ఏం చేశారు? పాడాం కదా ప్రదీప్. 2 పాయింట్స్. సో మీ స్కోర్ 9, మీ స్కోర్ 3. ప్లీజ్ నా కోసం పాడండి అత్తగారు ఈ ఒక్కసారి. ఒక్క పాట ప్రదీప్ మీద ప్రేమ ఉందో లేదో తెలిసిపోతుంది ఈ ఫోటోతో. బి టీం చాలా సినిమా అత్తమ్మ వీళ్ళిద్దరూ కలిసి 6 సినిమాలు చేశారు. ఓకే గుర్తొస్తుంది, మూవీ గుర్తొచ్చింది, సాంగ్ స్టార్టింగ్ రావట్లేదు. స్టార్టింగ్ ట్రబుల్ అక్కడ ఇంకెందుకో. పల్లవించు తొలి పల్లవించు పలురాగమే సూర్యోదయం, పరవశించు ప్రయాణమే చంద్రోదయం, సరికొత్తగా సాగు ఈ పాట గాలులని సయ్యా నలుగు దిక్కులు నాదలు అల్లుకునే సమయం. ఇప్పుడు మీరు పాడితే మీకు వస్తాయి పాయింట్స్ కరెక్ట్ గా పాడితే. పాడండి. కారేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత శరణేషు రంభ అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. సూపర్ సాంగ్ పాడారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో ఇప్పుడు ఉన్న స్కోర్స్ లో ఇట్ సైడ్ వాళ్ళు పాట స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళకు 2 పాయింట్లు వచ్చాయి. వాళ్ళ స్కోర్ 5 దాకా వెళ్ళింది, మన స్కోర్ 9లో ఉన్నాం. మీరే విన్నర్స్ ఈ రౌండ్, కంగ్రాచులేషన్స్. ఓకే సో ఇక్కడతో 4 రౌండ్లు ఫినిష్ చేసుకున్నాం మనం. 4వ రౌండ్ లో మనకి 9 పాయింట్లు వచ్చాయి అండ్ మనకి 5 పాయింట్లు వచ్చాయి. ట్రిప్లెక్స్ మన వాళ్ళు లాస్ట్ రౌండ్కి వచ్చారు. లాస్ట్ రౌండ్ చాలా ఈజీగా ఉంటుంది. గరిటె మీద లెమన్ స్పూన్ ఆడుంటారు చిన్నప్పుడు, స్కూల్లో కూడా ఆడించుంటారు పిల్లలతో. ఏం లేదు, లెమన్ కింద ఈ బాల్ని అనుకోండి, స్పూన్ కింద గరిటెని అనుకోండి, నోట్లో పెట్టుకుంటారు గరిటె. అండ్ ఒకటి పెట్టుకుంటే బాగోదు కాబట్టి 2 గరిటెలు పెట్టుకుంటే 2 గరిటెల మీద ఒక్కొక్క బాల్ పెట్టుకుని ఈ బుల్లి బాల్ నెత్తిని పెట్టుకుని చక్కగా నడుచుకుంటూ వెళ్ళి ఆ రింగ్లో ఆ బాల్ పడేస్తారు. 3 నిమిషాల్లో ఎన్ని అందులో పడితే అన్ని పాయింట్లు వస్తాయి మీకు. రెడీ 3, 2, 1 గో. వెనక్కి వచ్చేటప్పుడు కావాల్సి వస్తే నెత్తి మీద బంతి దింపేయచ్చు. మళ్ళీ రింగ్లో నుంచుని అటు తిరగండి. ముందే అటు తిరిగి నుంచుంటే మీకు వెళ్ళడం ఈజీ అవుద్ది. అటు తిరిగి నుంచుంటే ముందే క్లాప్ కమాన్. ఈజీగా అనిపించింది మీకు. క్లాప్స్ కమాన్. ఏదో ఒక రాగం ఆ పాట పాడరా. ఆవిడ పాడేదైతే ఇందాక రౌండ్ లోనే పాడేది ఆవిడ. పాయింట్లన్నీ వచ్చేవి. పాడలేదు ఆవిడ. అమ్మ టీచర్ కొడుతుంది. పాడతారా? అదేవాడు కరుణించి ఈ దేవుడు వరమిచ్చి ఆ దేవత దిగివచ్చి
ఇవి వచ్చి చా పువ్వా నీకు నా నాగినివో భోగినివో నాగకళ ప్రబోధుడవో 10. అత్తగా టైం అయిపోయింది. టీచర్ అత్త ఆగండి. క్లాప్స్. బాగా ఈజీగా లేదు. ఓకే, సో ఇప్పుడు కోడళ్ళ ఛాన్సు. కోడలు ఇంకా ఫాస్ట్గా ఆడాలి అత్తల కంటే, ఎందుకంటే స్కోర్లో కొంచెం వాళ్ళు లీడ్లో ఉన్నారు. ఆ స్కోర్ మనం కవర్ చేయాలి. ఓకే, 3, 2, 1 గో. గౌతమ్ ఇప్పుడు కూడా కరెంట్లీ వర్క్ చేస్తున్నారా లేదా ఇప్పుడు బ్రేక్? నీ కంగారు పాడుగా. సూపర్. సో ఇప్పుడు ఇంకా బ్రేక్ తీసుకుందాం అనుకుంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్. సో నాకు తెలిసి ఒక 20 బ్యాచ్లకు చెప్పుకుంటారు. మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు అత్తగారు? ఇప్పుడిప్పుడే కొంచెం వర్క్ ఎంజాయ్ చేస్తున్నారు. డబ్బింగ్ కూడా చెప్తుంటారా? వెయిట్లు చెప్తారు డబ్బింగ్? ఇంకేంటి కోడలు గారు విశేషాలు? ఏమిటమ్మా మీ పేరేమిటి? కవిత? నాకు బెండకాయ వేపుడు, ఆలుగడ్డ వేపుడు, అంటే నాకు వంట కూడా వచ్చు. స్టవ్ కట్టడం, స్టవ్ ఆర్పడం ఇలాంటివి వచ్చు నాకు వంటలో. కుక్కర్ 3 కూతలు వస్తే కట్టడం ఆ మమ్మీ ఎప్పుడు చెప్పేలేదన్నమాట. 3 కూతలు వస్తే కట్టేరాలి. నాకు బోరు కొట్టి అనుకో 2వ కూత కట్టేసేవాడి. ఎవడు వేడి చేస్తాడులే 3 కూతలు. థ్యాంక్ యూ. మూడేసా. నేను స్కూల్లో పిల్లలు ఎందుకు మీకు భయపడేవారు నాకు ఇప్పుడు అర్థమైంది. అది మరి జాగ్రత్త. పాట అయితే పాడతారు. పాడండి. పాత పాట కావాలా? ఏమో ఈక్వల్. మాటే మంత్రము మనసే బంధము నీ మనసే నీ తలపే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం మాటే మంత్రము మనసే బంధము నీవే నాలో స్పందించిన ఈ ప్రియలయలు జత కలిపే రాగమిదే. ఈ పాట విన్నప్పుడల్లా పెళ్లి చేసుకోవాలి. రామ్మ అత్తగారు మీరు కూడా రండి, ఇక్కడ నుంచోండి. వాళ్ళు ఇక్కడే ఉండండి. ఓకే, సో ఇక్కడతో లాస్ట్ రౌండ్ కూడా ఫినిష్ అయిపోయింది. అత్త కూడా చాలా బాగా ఆడారు. కొన్ని మైనస్లు ప్లస్లు అవి అవుతూ ఉంటాయి గేమ్ కదా. సో ఏ టీం అత్త కూడా ఇద్దరు కలిసి 49 బాల్ తీసుకొచ్చారు. కానీ బి టీం అత్త కూడా 50 బాల్ తీసుకొచ్చారు. కంగ్రాచులేషన్స్. అత్తగారు కూడా నమ్మసక్యంగా లేదు. మీరే ఈ రౌండ్ విన్నర్స్ అత్తగారు. మీకు ఒక డైమండ్ నెక్లెస్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గిఫ్ట్గా ఇవ్వబడుతుంది. సో ఓవరాల్ స్కోర్స్ చూసుకుంటే మన స్కోర్ 33, ఇప్పుడు 49. ఎంతైంది? 82 పాయింట్స్ వచ్చాయి ఇటు సైడ్. అండ్ ఇటు సైడ్ ఇందాక మన దగ్గర ఎంత ఉంది? 5. ఇప్పుడు మనకి 50 వచ్చాయి. 75 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. అత్తగారికి చెప్పండి మీరే గెలిచారని. ఇవాళ టైటిల్ విన్నర్స్ మీరు. మీకు ఇప్పుడు సన్మాన కార్యక్రమాలు జరుగుతాయి. కంగ్రాచులేషన్స్. నలుగురు సూపర్గా ఆడారు అండ్ చాలా కష్టపడి ఆడారు అండ్ గెలిచారు కాబట్టి వాళ్ళకి మీ చేతుల మీదుగా కిరీటాలు అందజేయండి అమ్మా.
అలాగే గడిసిరి అత్త సొసరి కోళ్ళు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ అత్తగారు ఓ చేయండి దీని మీద, కోళ్ళ గారు మీరు కూడా చేయండి, మామ అనుకోండి. సో మీరు ఒక గ్రైండర్ గెలుచుకున్నారు. చేయండి టీచర్ గారు. అండ్ మీ ఇద్దరు కోసం ఒక స్పెషల్ గిఫ్ట్. రండి. పక్కల గ్రైండర్, ఇది ఇండక్షన్ స్టవ్. మీకు పాటలు ఏమైనా గుర్తు రాకపోతే దీని మీద కూర్చొని ప్లగ్ వేసుకుంటే ఓకే. సో నలుగురిలో ఒకళ్ళు ఉమెన్ ఆఫ్ ది షో అవుతారు. అండ్ ఆ ఒక్కళ్ళు ఇంకెవరో కాదు, కోడలు గారు. కంగ్రాచులేషన్స్. చాలా బాగా డాన్స్ చేశారు, చాలా బాగా క్వశ్చన్లు అడిగారు, కబుర్లు చెప్పారు, పాటలు పాడారు, మీ టీంని గెలిపించారు. సమాప్తం. మరి ఎపిసోడ్లో మరి అత్తగోళ్ళ టీంతో మీ ముందు ఉంటాను. దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ.